వృశ్చిక రాశి వారికి 4, 5, 6వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఎందుకంటే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలోకి విపరీతంగా అదృష్టం అనేది పట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి వారికి రాశి యొక్క అధిపతిగా కుజుడు అనమాట. అంటే ఈ వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. చాలా నిదానస్తులు. వీరేంటంటే చాలా వరకు కూడా సైలెంట్‌గా, కామ్‌గా, చాలా పద్ధతిగా ఉండేటటువంటి వ్యక్తులు. పురుషులవ్వచ్చు, స్త్రీలవ్వచ్చు చాలా బాగుంటారనమాట. రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు. వీరు రూపంలో ఎంత గొప్పగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే పద్ధతిగా ఉంటారనమాట. ఇలా మనము ఈ వృశ్చిక రాశి వారిని ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా మంచి వాళ్ళని చెప్పుకోవచ్చనమాట. చాలా మర్యాదస్తులు, చాలా నిదానస్తులనమాట. ముఖ్యంగా పురుషుల విషయానికి గనక మనం వచ్చినట్లయితే ఎదుటివారు స్త్రీలను బాగా గౌరవిస్తారనమాట. వృశ్చిక రాశి వారు పురుషులు ఎలాంటి వారంటే ఎవ్వరిని కూడా స్త్రీలని అంటే అగౌరవంగా మాట్లాడటం కానీ, బాధ పెట్టేలా మాట్లాడటం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ ఇలా ఎక్కడా కూడా చేయరనమాట. చాలా తెలివైనటువంటి వ్యక్తులు సంపాదన విషయంలో అవ్వచ్చు లేదా ఆలోచన విధానంలో అవ్వచ్చు, అందరితో మాట్లాడే విధానంలో అవ్వచ్చు, డబ్బు విషయంలో అవ్వచ్చు, పని విషయంలో అవ్వచ్చు. ఇలా చూసుకుంటే వృశ్చిక రాశి వారు పురుషులు చాలా గొప్పవారుగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే నాయకత్వ లక్షణాలనేవి ఈ వృశ్చిక రాశి పురుషుల దగ్గర ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి తత్వం వీరి దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వీరిని చూస్తే ఆకర్షితులు అవ్వాల్సిందే. అలాగా వీరిని చూసి ఒక స్త్రీ ఆకర్షితురాలవ్వటం అనేది కూడా జరిగిందనమాట. ఆ స్త్రీ ఆకర్షితురాలవ్వటం వల్ల ఆ స్త్రీ రూపంలో వీరికేంటంటే అదృష్టం అనేది పడుతుందనమాట. అంటే ఎదుటివారు ఆకర్షితులవ్వటం అంటే స్త్రీ వల్ల కొంత ఇబ్బందులు ఏదన్నా సమస్యలేమైనా వస్తాయేమోనని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటండి. ఆ స్త్రీ వల్ల మీకేంటంటే అదృష్టం అనేది పడుతుందనమాట. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీ రాకతో మీకేంటంటే బాగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. మరి ఆ స్త్రీ మీకు అంటే మీ బంధువుల్లోకు సంబంధించిన స్త్రీనా? లేకపోతే బయట నుంచి పరిచయమైనటువంటి స్త్రీనా? అనేది కూడా మీకు మొత్తం చక్కగా తెలుసుకోవాల్సినటువంటి విషయమండి. ఎందుకంటే కొన్ని కొన్ని పరిచయాలు ఎలా ఉంటాయంటే జీవితాలను తల్లకిందులు చేస్తూ ఉంటాయన్నమాట. కొంతమంది మన జీవితంలోకి వస్తే ఉన్న సంతోషం పోయి, ఉన్న డబ్బు పోయి అన్నీ పోతాయన్నమాట. కానీ కొంతమంది మన జీవితాల్లోకి అడుగుపెడితే ఏంటంటే లేని అదృష్టాలనేవి అప్పటినుంచి మొదలవుతూ ఉంటాయన్నమాట. అలాగా లక్ష్మీదేవి ఎప్పుడు ఏ రూపంలో ఎవరి ఇంటి తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి అది తెలుసుకున్నటువంటి వారు అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఏ లక్ష్మీదేవి తల్లి తలుపు అంటే డైరెక్ట్‌గా వచ్చేది తలుపు తట్టదు కదండీ! మన ఇంటి తలుపు. ఏదో ఒక రూపంలో రావాల్సిందే. అది మనిషి రూపంలోనో, ఆడ రూపంలోనా, మగ రూపంలోనా, లేకపోతే ఏదన్నా వస్తువు రూపంలోనా, పిల్లల రూపంలోనా, పెద్దల రూపంలోనా, ఇట్లా ఏ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది అన్న విషయం ఎవ్వరం కూడా చెప్పలేము. గ్రహించలేము. తెలిస్తే ముందుగానే లక్ష్మీదేవి తల్లే వచ్చి తలుపు తడుతుందంటే తీస్తాము. కానీ ఆ శక్తిని చూసి తట్టుకునేటటువంటి శక్తి మనకుండదనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఏంటంటే అదృష్టం అనేది ఇలా ఈ స్త్రీ రూపంలో తలుపు తట్టబోతుందనమాట. ముఖ్యంగా పురుషులకి సంబంధించి ఇట్లా ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. అంటే ఈ పురుషులుకి సంబంధించి అంటే వీరి యొక్క తెలివితేటలకు అవ్వచ్చు, వీరి యొక్క మంచితనానికి అవ్వచ్చు, వీరి యొక్క రూపానికి అవ్వచ్చు, వీరి యొక్క గుణానికి అవ్వచ్చు, ఇట్లా వీరికి ఆకర్షితురాలైనటువంటి ఆ స్త్రీకి వీరికి అప్పటి నుంచి ఏంటంటే బాగా కలిసి రావటం అనేది జరుగుతుందనమాట. ఆ స్త్రీ ఏంటంటే వీరిలో ఇలాంటి పద్ధతులన్నీ చూసి వీరికి ఆకర్షితురాలు అవ్వటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే అభిమానం అనేది మనం డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదండి. ఏ మనిషి మీద అభిమానం అనేది ఎప్పుడు ఏ సమయంలో ఎలా పుడుతుందో ఎవరికీ కూడా తెలీదనమాట. అలాగే ఈ స్త్రీకి కూడా అలాంటి అనుబంధం అనేది వీరి మీద ఏర్పడింది. ఆమె ఎవరో తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం ఇట్లా ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే వీటిట్లో
కొవ్వూరు జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ యొక్క సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే మనం ఏంటంటే కొన్ని చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని జరగక ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ ఇక్కడ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందనమాట. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది అందుతుంది. ఇక ఈ స్త్రీ విషయానికి వస్తే, ఈ వృశ్చిక రాశి వారికి పరిచయం అయ్యేటటువంటి ఆ స్త్రీ ఎవరు అంటే, స్త్రీ బయట నుంచి వచ్చేటటువంటి స్త్రీ అండి. అంటే వీరికి బంధువుల్లోనో, లేకపోతే రక్త సంబంధికుల్లోనో, లేకపోతే వీరి ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి కాదండి. పూర్తిగా బయట నుంచి పరిచయం అయినటువంటి స్త్రీ అనమాట. ఆ స్త్రీ రూపంలో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే మీకు సందేహం రావచ్చు. అంటే బయట వాళ్ళు ఎవరి దగ్గర నుంచో మాకెలా అదృష్టం కలిసి వస్తుందండి, అది కూడా ఒక స్త్రీ రూపంలో అంటున్నారు అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. ఎప్పుడైనా సరే అదృష్టం అనేది మనకు ఏ రూపంలో తలుపు తడుతుంది అనేది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎవరికి తెలిసేటటువంటి విషయం కాదనమాట. అలాగా మీకేంటంటే ఈ స్త్రీ రూపంలో తలుపు తడుతుంది. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, స్త్రీలు అనంగానే, పురుషులు అనంగానే అంటే వారి ఆలోచన విధానం అనేది వేరేగా వెళ్తూ ఉంటుంది. కానీ అది చాలా పొరపాటండి. ఎప్పుడూ కూడా మనం అలా తప్పుగా ఆలోచించకూడదనమాట. ఎందుకంటే జీవితంలో కొంతమంది ఎవరో తప్పు చేశారు అంటే, ఎవరన్నా కొంతమంది ఆడవారు తప్పు చేశారని చెప్పేసి మిగిలినటువంటి వారందరినీ కూడా మనం అలా ఆలోచించడం అనేది చాలా పొరపాటనమాట. ఎందుకంటే చెడుతో పాటుగా మంచి కూడా ఉంటుంది. అలాగే మనం పురుషులను కూడా గమనించినట్లయితే, పురుషులు కొంతమంది చెడ్డవారు ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరిని అనుమానించాల్సినటువంటి పరిస్థితి. కానీ మంచిని కూడా మనం ఎప్పుడు గుర్తించాలన్నమాట. అలా చెడు ఉన్నప్పుడు మంచి కూడా ఉంటుంది. అలాగా ఈ స్త్రీ ఏంటంటే, ఈ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు. మీకు పూర్తిగా లాభాలే తప్ప నష్టం అనేది ఉండదనమాట. ఎందుకంటే ఆ స్త్రీ మనసులో ఎటువంటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు లేవు. అలాగే ఈ వృశ్చిక రాశి పురుషులు కూడా చాలా మంచితనంగా ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. ఆ స్త్రీ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే, అంటే వీరికి రూపాయి పెట్టగలిగినటువంటి స్థాయిలో ఉంటుందన్నమాట. మీకేదైనా ఇబ్బందులు ఉంది అనన్నా, లేకపోతే మీకేదన్నా డబ్బు కావాలి అని చెప్పేసేసి మీరు అనుకున్నా, లేకపోతే మీకేదైనా తెలియని విషయం ఏదన్నా ఉంటే అడిగితే తను చెప్పటానికి సిద్ధంగా ఉంటుంది. అలా ఏంటంటే తనకి మీ యొక్క ప్రతి పద్ధతి కూడా నచ్చి, తను మీ మీద అనుబంధము అంటే ఒక మానసికంగా తనేంటంటే అలాగా ఇక మీకు ఎప్పుడైనా అంతేనండి. ఒక స్త్రీకి అంత ఈజీగా ఎవ్వరు కూడా నచ్చరనమాట. నచ్చితే ఆ స్త్రీ తన శక్తికి మించి చేయటానికి సిద్ధపడుతుందనమాట. ఏదైనా సరే అలాగా ఒక డబ్బు విషయంలో అవ్వచ్చు. ఆ స్త్రీని మనం ఇక్కడ గమనించినట్లయితే మీకన్నా 4 రెట్లు డబ్బు అధికంగా ఉన్నటువంటి స్త్రీ అనమాట. కాబట్టి మీ రూపాయితో తనకైతే అవసరం లేదు. మీరు అంటే మీ దగ్గర ఏదో తీసుకోవాలి అని చెప్పేసేసి ఆ స్త్రీ అయితే లేదండి. ఒకవేళ లేకపోయినా సరే, ఒకవేళ మీతో పోల్చుకుంటే తను డబ్బు పరంగా రూపాయి తక్కువలో ఉన్నా సరే, తనకేంటంటే ఆత్మాభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తను డబ్బు కోసం అయితే మాత్రం మీ దగ్గరికి రాదు. తను అభిమానంతో మాత్రమే మీకు దగ్గరవుతూ ఉంటుందన్నమాట. అంటే దగ్గరవ్వటం కూడా ఇక్కడ మీరు తప్పుగా అనుకోవద్దండి. ఒక మంచి స్నేహపూర్వకంగా, అభిమానించేటటువంటి వ్యక్తిగా మాత్రమే తను దగ్గరవుతుంది కానీ, తన మనసులో ఎటువంటి చెడ్డ ఆలోచనలు కూడా మీ గురించి తను ఆలోచించదనమాట. ఎందుకంటే చాలామంది కూడా స్త్రీ పురుషుల బంధం అంటే ఖచ్చితంగా వేరే ఏదో అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదండి. స్త్రీ పురుషుల స్నేహ సంబంధాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అలా ఒకరికొకరు ఏదన్నా ఇబ్బందులు ఉంటే సహాయం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక మంచి ఆలోచనతో చూసినట్లయితే ప్రతీదీ మంచిగానే కనిపిస్తుంది. అనుమానిస్తే ప్రతీదీ అనుమానంగానే కనిపిస్తుందనమాట. కాబట్టి ఇలా ఆ స్త్రీ ఏంటంటే వీరికి ఏదన్నా సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అభిమానం మనం డబ్బులిచ్చి కొనుక్కోలేం కదా! అలా ఈ స్త్రీకి ఏంటంటే మీ యొక్క ప్రతి పద్ధతి కూడా, ఈ వృశ్చిక రాశి వారి యొక్క ప్రతి పద్ధతి కూడా నచ్చి
తను అభిమానం పెంచుకొని ప్రతీదీ కూడా తను హెల్ప్ చేయటానికి ఏంటంటే సిద్ధంగా ఉంటుందనమాట. మీకేదన్నా తెలియని విషయం అడిగితే తను చక్కగా తెలుసుకోవచ్చు. లేదా మీకు డబ్బు పరంగా ఏదైనా సహాయం కావాలంటే అప్పు రూపంలో అడిగితే తను చక్కగా ఇస్తుందనమాట. ఎందుకంటే అప్పు రూపంలో కూడా ఈ రోజుల్లో మనకు బయట ఎవ్వరు కూడా అంటే అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు లేరండి. ఒకవేళ తీసుకున్నా కూడా వడ్డీలు కట్టాల్సొచ్చిద్దనమాట. కానీ ఈ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి ఒక్క రూపాయి వడ్డీకి కూడా ఆశపడకుండా తను మీకు డబ్బు ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. ఇలాగా ఆ స్త్రీ రూపంలో మీకు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మీరు సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీరు ఆ స్త్రీ రూపంలో ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు సద్వినియోగం చేసుకుంటే అనే మాట నేను ఎందుకన్నానంటే, గబక్కన అంటే ఏదన్నా మాట్లాడాలి కొంతమంది స్త్రీలతో మాట్లాడాలి అని చెప్పేసంటే ముందుగా భయపడుతూ ఉంటారనమాట. కాబట్టి అలా భయపడి మీరు తలుపు అంటే తలుపులు తీయకుండా తలుపులు వేసేస్తే దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు కదా! అలా కాకుండా మీరు మీ మనసులో మన మనసు మంచిగా ఆలోచిస్తే మనకంతా మంచిగానే ఉంటుంది. అలా మీరు ఆలోచించగలిగితే అదృష్టం అనేది మీ సొంతమవుతుందనమాట. కాబట్టి మీ ఆలోచన విధానం బట్టి మీకు జరుగుతుందని ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందనమాట. ఆ స్త్రీ వచ్చేటప్పటికి ముఖ్యంగా మీ యొక్క యజమాని రూపంలో ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగాలు చేసేటటువంటి వారైతే ఆ స్త్రీ మీకన్నా పై స్థాయిలో ఉంటుంది. అంటే మీ యొక్క యజమాని రూపంలో, మీ బాస్ రూపంలో ఉండొచ్చనమాట. అలాగా ఎంతమందో కూడా తన కింద పనిచేస్తున్నా కూడా తను మీ మీద ప్రత్యేకమైనటువంటి మీ యొక్క నాయకత్వ లక్షణాలవ్వచ్చు, మీ యొక్క తెలివితేటలు, మంచితనాల వల్ల అవ్వచ్చు, తను మీకు ఆకర్షితురాలవ్వటం జరుగుతుంది. మీ మీద అభిమానం పెంచుకుంటుందనమాట. అలాగా తను మీకు అట్లా అభిమానం పెంచుకోవటం వల్ల జీతాలు ఎక్కువగా ఇవ్వటం అవ్వచ్చు, తను మీకు సలహాలు ఇవ్వటం అవ్వచ్చు, తను ఇట్లా ప్రతిసారి కూడా మీకు సహాయం చేయటానికి ముందుగా ఉంటుందనమాట. అలా ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకైతే యజమాని రూపంలో పరిచయం అనేది జరుగుతుంది. లేదు తను ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులైతే, వ్యాపారం చేసేటటువంటి ప్రదేశాల్లో తను మీకు పరిచయం అవ్వటం అనేది జరుగుతుందనమాట. అలాగ వ్యాపారాలు చేసేటటువంటి స్థలాల్లో ఉండటం వలన తనేంటంటే మీకు వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి మంచి సలహాలవ్వచ్చు, పెట్టుబడులకి ఏదన్నా తను సహాయం చేయటం అవ్వచ్చు. ఇట్లా చాలా రూపాల్లో ఆ స్త్రీ మీకేంటంటే సహాయం చేయటం అనేది జరుగుతుంది. లేదా మీరు చేసేటటువంటి ఒక చిన్న పనుల్లో అంటే కూలి పని అవ్వచ్చు, లేదా ఏ పనైనా సరే అక్కడ కూడా మీకు తను పరిచయం అవ్వటము, అక్కడ అలాంటి కాడ కూడా తను మీకు చేతనైనటువంటి సహాయం చేయటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలా ఏదైనా కానివ్వండి మీరు చేసేటటువంటి వృత్తికి సంబంధించినటువంటి పనుల్లో తను పరిచయం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ అని చెప్పుకున్నాం కదా! అలాగా తనని మీరెప్పుడు చూసి ఉండనటువంటి స్త్రీతో పరిచయం అనేది జరుగుతుందనమాట. అలాగ మీకు ఇక అప్పటినుంచేంటంటే ఒక మానసికమైనటువంటి సంతోషము, తను చూపించేటటువంటి ఎందుకంటే ఒక మనిషి మీద ఒక మనిషి అభిమానం పెంచుకొని చూపిస్తా ఉంటుంటే, అభిమానిస్తూ ఉంటుంటే ఎవ్వరి మనసుకైనా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే డబ్బులిచ్చి కొనుక్కోలేం కదా అభిమానాన్ని. అలాంటి అభిమానాన్ని అంటే ఇంట్లో ఒక రక్త సంబంధికులు లేదా భార్యాభర్తలో లేకపోతే ఇట్లా మనకేంటంటే అలాంటి వారి దగ్గర అలాంటి ప్రేమాభిమానాలను మనం చూడగలుగుతాము. కానీ ఇక్కడ ఎవరో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి మనల్ని అంత అభిమానించి, అంత ప్రేమిస్తూ ఉండటం అంటే, అది కూడా ఒక నిజంగా ఒక సంతోషకరమైనటువంటి విషయంగా మన జీవితంలో ఉంటుందనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఆ స్త్రీ వల్ల అలా మానసికమైనటువంటి సంతోషము, అలాగా ఏదైనా సహాయం చేస్తుంటే తెలియని విషయాలు చాలా తెలుసుకోగలగటము, లేదా డబ్బు పరంగా ముందుకు వెళ్ళటం, కుటుంబ సమస్యలను తీర్చుకోగలగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అది కూడా ఒక మంచి సంబంధంతోటి. ఇలాగా చాలా వరకి కూడా ఆ స్త్రీ వచ్చినటువంటి వేళా విశేషం వీరి జీవితంలోకి వీరు అంతకు ముందల రూపాయి సంపాదించిన వాళ్ళు మీరు గమనించుకోండి. రూ. 4 సంపాదన అనేది మీ జీవితంలో మొదలవుతుందనమాట. అంత బాగా సంతోషంతోటి
ఒక జీవితం అంటే ఏదన్నా మ భయంకరంగా ఉన్నటువంటి జీవితం ఏంటంటే, ఈ వృశ్చిక రాశి వారికి ఆ స్త్రీ రాకతో ఒక అందంగా మారుతుందనమాట. అంటే ఒక ఆనందం, ఒక ఉత్సాహంతోటి ఇలా ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇలా ఈ స్త్రీ రాక అనేది ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందండి. అయితే ఇది కొంతమందికి మాత్రమే జరుగుతుంది. అందరికీ ఇలా జరుగుతుందని మనం చెప్పలేము. కొంతమంది విషయంలో జరుగుతుందనమాట. ఎందుకంటే ఇది ఈ వృశ్చిక రాశి వారిది కొంతమంది విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుందండి. అలా వారి జీవితాల్లోకి ఆ స్త్రీ వచ్చిన తర్వాత వారు మంచిగా ఎదుగుదల అనేది చూసాం కాబట్టి ఆ అనుభవంతోటి ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతుందని చెప్పలేము. ఒకే రాశిలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అందరికీ జరుగుతుందని మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇలా ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలా జరిగే అవకాశాలనేవి ఉంటాయి. ఆల్రెడీ కొంతమందికి జరిగి కూడా ఉండవచ్చు. కొంతమందికి ఇప్పటి నుంచి జరగొచ్చు. ఇప్పటి నుంచి తెలుసుకోవచ్చనమాట. ఇప్పటి నుంచి తెలుసుకొని వారికి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. కాబట్టి మీకు ఇప్పటి నుంచి మీ జీవితంలో మంచి మార్పులు రాబోయేటటువంటి ఇది కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగ కొంతమందికి ఇప్పటి నుంచి జరగవచ్చు. కొంతమందికి అసలు ఇది సంబంధమే లేకపోవచ్చనమాట. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఏ రకంగా అయినా కానివ్వండి మీ మీ జీవితంలో ఇలాంటి పరిచయం ఉన్నా లేకపోయినా సరే మీరు మాత్రం అంటే ఎదురు చూడటం కానీ చేయటం కానీ లేదా నిరాశ పడటం కానీ చెయ్యవద్దు. ఎందుకంటే మనం ఎదురు చూస్తే అదృష్టం వచ్చేది కాదు. మనం వద్దు అని చెప్పేసేసి బయటికి నెట్టేస్తే పొయ్యేది కాదు. అదృష్టం అనేది మన జాతక పరంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అనేది మన సొంతం అయి తీరుతుందనమాట. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా అలాంటి అదృష్టం అనేది ఈ వృశ్చిక రాశి వారి జాతకానికైతే ఉందన్నమాట. ఊహించని అదృష్టాన్ని, ఊహించని డబ్బును చూసి, ఊహించని సంతోషము, మనశ్శాంతి, నిజమైన కోట్ల సంపద మనిషికి మనశ్శాంతి కూడా చేరుతుందనమాట. కాబట్టి అలా డబ్బు పరంగా, మనశ్శాంతి పరంగా ఈ వృశ్చిక రాశి వారికి చాలా సంతోషాలనేవి ఇప్పుడు ఈ సందర్భంలో ఎదురవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది కూడా ఉందండి. ఎప్పుడైనా సరే మీ మనసు మంచిగా ఉండాలన్నమాట. అంటే మీ మనసు మంచిగానే ఉంటుంది. కానీ ఆ స్త్రీ మీతో చనువుగా ఉంటుందనో, లేకపోతే అభిమానం చూపిస్తుందనో చెప్పేసేసి మీరు దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటే మాత్రం మీకెటువంటి ఉపయోగం కూడా ఉండదనమాట. అది సద్వినియోగం మీరు చేసుకోగలగాలి. అంటే దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నప్పుడు మీరు అదృష్టవంతులవుతారనమాట. అలాగా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఆ స్త్రీ అయితే వస్తుంది. బానే ఉంది. అంతా బాగానే ఉంటుంది. తను సహాయం చేయటానికి వస్తుంది, ఉంటుంది బానే ఉంటుంది. కానీ మీలో కొంతమందికేంటంటే అంటే స్త్రీ అనంగానే ఆలోచన విధానం అనేది కాస్త ఏదన్నా మార్పులు, చేర్పులు జరిగితే మాత్రం అప్పటినుంచి మీకు నష్టాలనేవి ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి మీ ఆలోచన విధానం మీరు సరిగ్గా ఉండి మీరు సరిగ్గా ఆలోచించి చక్కగా ఆ స్త్రీని అభిమానించి గౌరవిస్తే అంటే తను మీకన్నా చిన్నవారవ్వచ్చు, లేదా పెద్దవారవ్వచ్చు, లేదా మీ వయసు వారవ్వచ్చు. అలా ఏదన్నా కానివ్వండి, మీరు దాన్ని తక్కువ చూపుతో చూడకుండా ఆ స్త్రీని మీరు అభిమానిస్తే అది మీకు ఒక వరం. లేదు అని చెప్పేసేసి అంటే ఆశే కొంతమందికి అత్యాశగా మారి మేమేది చేసినా అంటే అభిమానాన్ని కొంతమంది ఏంటంటే వేరే రకంగా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలా ఆలోచించారంటే మాత్రం ఖచ్చితంగా అది మీకు నష్టాన్నే ఇస్తుందనమాట. కాబట్టి పొరపాటున కూడా మీరు ఆ పొరపాటుగా ఆలోచించవద్దండి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారి పురుషుల గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంచివారనమాట. చెప్పుడు మాటలు విని కూడా మీ ఆలోచన విధానాన్ని ఎక్కడ ఏ రూపంలో కూడా మార్చుకోవద్దు. ఎందుకంటే మనల్ని మనల్లాగా ఉండనీయకుండా ఉండటానికి పక్కన నలుగురు ఉంటారనమాట. మంచికి ఎవరు ఉండరు. కానీ చెడుకి చేయటానికి మాత్రం చాలామంది కూడా పక్కన వాళ్ళు తయారవుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. ఎదుటివారిని మంచి దృష్టితోనే చూడాలి. ఎదుటివారు ఎంతసేపటికేంటంటే చెడ్డ చెడ్డ ఆలోచనలతో, చెడు చూపుతో చూసి చెడునే మనకు చూపిస్తారనమాట. కానీ ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలీదు కదా! అలాగా ఈ స్త్రీ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశము లేదు. తను చాలా మంచితనంతో మీకు దగ్గరవుతుంది. అలాగే మీరు కూడా ఆ మంచితనాన్ని కాపాడుకోండి. ఒక మాటలో చెప్పాలంటే ఒక స్నేహ సంబంధం అనుకోండి. ఇలా చేయటం వలన మీకు మాత్రం బాగా అదృష్టం అనేది పడుతుందనమాట. ఆ స్త్రీని మీరు ఉపయోగించుకుంటే మీ
మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఈ 3 రోజుల్లో అయితే ఆ స్త్రీ గురించి మీరు తెలుసుకోవటము, లేకపోతే పరిచయం అవ్వటము, ఈ శుభవార్తలైతే ఖచ్చితంగా వింటారనమాట. అర్థమైంది కదండీ! వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ రాకతో అదృష్టం అనేది పట్టబోతుంది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయండి. దానివల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్‌లో ఆల్రెడీ మీకు ఇలా జరిగిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఏదన్నా జరుగుతున్నా కూడా మీరు ఆ విషయాన్ని తప్పకుండా కామెంట్ చేయటం వల్ల ఇంకొంతమందికి తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.